రుణమాఫీ కాని రైతులు టెన్షన్ పడొద్దు. టెక్నికల్ సమస్యలతో కొందరికి కాలే వాళ్ళకు మాఫీ చేస్తున్నాం. రూపాయలు 2 లక్షల పైన లోన్లు ఉన్నోళ్ళు బ్యాలెన్స్ అమౌంట్ కడితే మాఫీకి అర్హులే అంటాడు. సో రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆధార్యపడాల్సిన అవసరం లేదు. తుమ్మల మంత్రి చెప్తా ఉన్నాడు, 2 లక్షల పైన లోన్ ఉన్నోళ్ళు బ్యాలెన్స్ అమౌంట్ కడితే మాఫీకి మేము రెడీగా ఉన్నామంటా ఉండు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సో బీఆర్ఎస్ పార్టీ ఆడిస్తున్న డ్రామాలో లేకపోతే వాళ్ళు రెచ్చగొడితే మీరు రెచ్చిపోయి ఆత్మహత్య చేసుకోనికి ఇటువంటి ప్రయత్నాలు చేయకండి. మంచో చెడో మనం కోరుకొని తెచ్చుకున్న గవర్నమెంట్ కాబట్టి మళ్ళీ కొట్లాడదాం. ఒకవేళ కాకపోతే అటు ఇటు అయితే అడుగుదాం. మీ స్థానికంగా మీ ఎమ్మెల్యే ఉంటాడు, అధికారులు ఉంటాడు, అడగండి. ఓ ముఖ్యమంత్రి దాకా తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. వాళ్ళు మాఫీ చేయడానికి రెడీగా ఉన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ట్రాప్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో పడకండి. ఎందుకంటే 10 సంవత్సరాల కాలం పాటు అధికారం ఉన్నప్పుడే వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేస్తా అంటా ఉన్నారు. ఓపిక పట్టండి. 2 లక్షల పైచీలకు అమౌంట్ ఉన్న వాళ్ళు ఆ మిగతా అమౌంట్ కడితే 2 లక్షలు మేము మాఫీ చేస్తాం అంటారు. ఆ క్లాట్లు దయచేసి రైతులు ఉండాలి. మాఫీ కాకుంటే ఇట్లా చేయాలి. ఇప్పటి వరకు రూపాయలు 2 లక్షల వరకు ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. బ్యాంక్ ఖాతాలు, ఆధార్ నెంబర్లు, ఆ పట్టా పాస్బుక్ సరిగా ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఇది అమలైంది. బ్యాంక్ ఖాతాలు సరిగా లేనివి, కుటుంబ నిర్ధారణ జరగని ఖాతాలు, ఆధార్లో తప్పులున్నవి, పట్టా పాస్బుక్ నెంబర్లు లేనివి, బ్యాంక్ ఖాతాలోని పేర్లతో ఆధార్లోని పేర్లు సరిపోలని ఖాతాలకు రుణమాఫీ పెండింగ్లో ఉంది. ఇలాంటి సమస్యలున్న రైతులు స్థానిక మండల వ్యవసాయ అధికారిని కలిసి సరిచేసుకుంటే వారి ఖాతాల్లోనూ రుణమాఫీ నిధులు పడతాయి. ఆధార్లో తప్పులుంటే ఆ రైతు తన సరైన ఆధార్తో పాటు ఓటర్ ఐడి లేదా వెహికల్ లైసెన్స్ లేదా రేషన్ కార్డును అధికారులకు అందించాలి. వాటిని పోర్టల్లో అప్లోడ్ చేసి సెర్చ్ చేసుకోవడం ద్వారా మాఫీ పొందొచ్చు. కుటుంబ నిర్ధారణ జరగలేదనే కారణంతో మాఫీ కాకపోతే అధికారులు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేస్తారు. రైతుల ఇంటికి వెళ్ళి ఆ కుటుంబంలో రైతు ఖాతాలున్న వారి ఆధార్ కార్డులు, రైతు వెల్లడించిన వివరాలు నమోదు చేసుకొని పోర్టల్లో అప్లోడ్ చేశారు. ఆధార్ బ్యాంక్ ఖాతాలో పేరు వేరువేరుగా ఉంటే సరైన పేరున్న అప్డేటెడ్ ఆధార్ కార్డును అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులన్నింటినీ నెల రోజుల్లో వ్యవసాయ శాఖ పరిష్కరిస్తుంది అని తుమ్మల నాగేశ్వరరావు అంటా ఉన్నాడు. సో ఆధైర్యం అంట పడకండి. బీఆర్ఎస్ నేతలవి దిగజారుడు రాజకీయాలు, వాళ్ళు 9,000 కోట్ల లోన్లు బాకీ పెట్టారని ఫైర్ అవుతా ఉన్నాడు.